ధర్మం కోసం యుద్ధం మొదలైన ఆఖరి అధ్యాయం ఏందండి ఓం గారు ఆఖరి అధ్యాయం ఏంటి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా షూటింగ్? కాదు సార్, ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఇవాళ. స్టార్ట్ అయిందా? రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు రెండు రకాల యుద్ధాలు చేస్తున్నారండి. ఒకటి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, రెండు రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరులైన అధికారులని వాళ్ళని అక్కడి నుంచి తొలగించి ఒక సక్రమైన మార్గంలో పరిపాలన పెట్టడం కోసం అండి. అయితే ఈ యుద్ధానికి ఆయన రియల్ లైఫ్ లోనే కాదు సినిమాలో కూడా చేస్తున్నారు. అదే హరిహర వీరమల్లు సినిమా అండి. ఇందులో మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు వల్ల హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి చేటు నుంచి కాపాడడం ఒకటైతే, బ్రిటిషర్స్ వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఆ బ్రిటిషర్స్ కబంధ హస్తాల నుంచి ఎలా స్వేచ్ఛా జీవనం చేయాలి అనేటువంటి ఈ రెండు అంశాల మీద ఆయన ఒక యోధుడిగా హరిహర వీరమల్లుగా ఇందులో నటిస్తున్నారండి. అంటే మనం కోఇన్సిడెంట్ అనుకోవాలి. ఒక కొద్ది నెలల క్రితం మేము తిరుపతిలో సనాతన ధర్మం గురించి పాటుపడడం, దీక్ష తీసుకోవడం, నిన్న కాకినాడలో పోర్టులో అవినీతి అధికారుల మీద ఆయన చేసినటువంటి యుద్ధం. అదే పగలేమో ఆయన రియల్ లైఫ్లో అది చేస్తుంటే, తెర మీద ఇవాళ నుంచి హరిహర వీరమల్లు రూపంలో ఆ గెటప్లో ఆయన ఇక్కడ ఇంకో యుద్ధం చేస్తున్నారు. అది మొదలైంది. ఈ రోజు ఉదయం కూడా హీరోయిన్ ఏంటంటే అక్కడ జరుగుతున్న షార్ట్స్ ఇలాంటివి కొన్ని ఆవిడ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇవాళ పాల్గొన్నారు. డిసెంబర్లో మ్యాక్సిమం ఆయన ఈ సినిమాని 80% కంప్లీట్ చేసేయాలి, జనవరిలో ఓజీకి డేట్స్ ఇవ్వాలని అనుకున్నట్టుగా తెలుస్తుందండి. కాబట్టి ఆఖరి షెడ్యూల్కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇది అయిపోతే కనుక మార్చి 28న హ్యాపీగా హరిహర వీరమల్లు సినిమా జనం ముందుకు వస్తుంది. రైట్ అండి.